హాయ్, ఐఎమ్ డాక్టర్ పసుపులేటి ప్రవీణ, మీ డర్మటాలజిస్ట్. లాస్ట్ వీడియోలో మనము మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్, ఎస్పెషల్లీ బోల్డ్ అని గ్లూటథయోన్, బోల్డ్ అని కొలాజన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. వీటిలో ఏది సేఫ్ కాదు అని మాట్లాడుకున్నాం. అయితే ఇది అసలు ఆన్లైన్లో కానీ మార్కెట్లో దొరికే బ్రాండ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు దాని మీద మాట్లాడుకున్నాం. సపోజ్ ఇక్కడ బోల్డ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా. ఈ స్కిన్ ప్రాబ్లమ్సే కాకుండా బుక్స్లో అయితే ఇంకా చాలా ఉంటాయి. సో వాటన్నిటికీ నేను ఒక సింగిల్ ట్యాబ్లెట్ ఇస్తానంటారు. ఏమంటారు మీరు? అది చాలా రాంగ్ కదా, అది ఎలా యాక్సెప్టెడ్ కాదు కదా. అలాగే మీకు ఏ స్కిన్ టైప్ ఉన్నా, ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా ఒకే ఒక బ్రాండ్ ఆఫ్ గ్లూటథయోన్ ఎలా సరిపోతుంది? అది గ్లూటథయోనే అవ్వకల, కొలాజన్ అవ్వచ్చు, సన్ స్క్రీన్ అవ్వచ్చు, మాయిశ్చరైజర్ అవ్వచ్చు, ఏ కాస్మెటిక్ ప్రోడక్ట్ అయినా మీరు జస్ట్ లైక్ దట్ షాపింగ్ చేసి ఒక బ్యాగ్ని సెలెక్ట్ చేసుకున్నట్టో లేకపోతే ఒక డ్రెస్ని సెలెక్ట్ చేసుకున్నట్టో ఈ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ని సెలెక్ట్ చేసుకోకూడదు. బికాస్ చాలా వరకు ఈ కాస్మెటిక్ ప్రోడక్ట్స్లో రెగ్యులేషన్స్ అనేవి ఉండవు. ఎస్పెషలీ డ్రగ్ రెగ్యులేషన్స్ అంటారు. అంటే డ్రగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కొన్ని రెగ్యులేషన్స్ పెడుతుందన్నమాట. అవేవి వీళ్ళు పాటించాల్సిన అవసరం లేదు. ఎస్, మీరు విన్నది కరెక్టే. కమర్షియల్ బ్రాండ్స్లో ఇండియన్ డ్రగ్ రెగ్యులేషన్స్ కానీ అమెరికన్ డ్రగ్ రెగ్యులేషన్స్ కానీ ఫాలో అవ్వాల్సిన రూల్ ఏమీ లేదు. సో వాళ్ళు ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్గా, కాంపోజిషన్గా. అందులో లైక్ కొన్ని ప్రోడక్ట్స్లో అన్ని అని నేను చెప్పను, బట్ కొన్ని ప్రోడక్ట్స్ ఎందుకు హానికరమని చెప్తున్నామంటే వాటిలో హైడ్రోక్వినోన్ లాంటి కెమికల్స్ విచ్ కాజెస్ ఓక్రనోసిస్. ఓక్రనోసిస్ అంటే అది వాడినంత కాలం బాగానే ఉంటుంది, ఆపగానే రివర్స్ పిగ్మెంటేషన్ వస్తుంది అనమాట. అలాగే ట్రిపుల్ కాంబినేషన్ అంటే స్టెరాయిడ్ కాంబినేషన్స్ ఉండొచ్చు. సో ఇలాంటి ప్రోడక్ట్స్ వాడటం వల్ల స్కిన్కి జరిగేది హాని మాత్రమే, మేలు కాదు. మరి ఎలాంటి ప్రోడక్ట్ సెలెక్ట్ చేయాలి? అది గ్లూటథయోన్ అయినా, కొల్లాజన్ అయినా, మాయిశ్చరైజర్ అయినా, సన్ స్క్రీన్ అయినా, సీరమ్స్ అయినా, ఏది పడితే అది, ఏ బ్రాండ్ పడితే అది ఎలా వాడాలి మాకు ఎలా తెలుస్తుంది అంటే, మీకు డర్మటాలజిస్ట్ అయితే మీ స్కిన్కి తగ్గట్టు, అసలు స్కిన్లో మీరు అనుకున్నట్టు ఓన్లీ 3 టైప్స్ ఉన్నాయనుకుంటున్నారా? అంటే ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్, డ్రై స్కిన్, మిక్స్డ్ స్కిన్, ఇలా మీ పేర్లు పెట్టుకుంటే ఏదైనా అలా అనుకున్నారా? అది కాదు. యాక్చువల్ స్కిన్ టైప్ 6 ఉంటాయి. ఫిట్జ్పాట్రిక్స్ 6 టైప్స్ ఆఫ్ స్కిన్ ఉంటాయి. మరి ఏ టైప్ ఆఫ్ స్కిన్ వాళ్ళకి ఎలాంటి ప్రోడక్ట్ ఇవ్వాలి అనేది ఓన్లీ డర్మటాలజిస్ట్ కదా తెలిసేది. సో ఇది జస్ట్ అవేర్నెస్ వీడియో. ఏది ఎలా వాడాలి డీటెయిల్గా, ఎవరికి నప్పుతుంది, అసలు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, కోమార్బిడిటీస్ ఉన్నా ఎలా యూస్ చేయాలి, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఎలా రెగ్యులేట్ చేయాలి, అవన్నీ డర్మటాలజిస్ట్ తెలుసు. కాబట్టి మాలాంటి స్కిన్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన అడ్వైస్ మేరకు మీరు ప్రోడక్ట్స్ యూస్ చేయాలి. అదే సేఫ్టీ.